మీరు ఈ స్టెప్స్ మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఈ స్టెప్స్ ఇక్కడ నేమ్ లిస్ట్ క్రియేషన్ ఇంపార్టెంట్. తర్వాత ప్రాస్పెక్ట్ దగ్గర ఎలా మాట్లాడాలి అనేది, అండ్ కస్టమర్ దగ్గర. మరి ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే ఏమవుతుంది అని అంటే 500 చాలా ఈజీ అయిపోతుంది. 500 చాలా ఈజీ అవుతుంది. వాళ్ళని 500 చేయగలిగాము, 250 ఇంకా ఈజీ అయిపోతుంది. ఇది మనం చేయగలిగాము అని అంటే 1000 ర్యాంక్ జరుగుతున్నట్టే. ఇది జరుగుతూ 1000 జరిగితే. ఇది సునీల్, ఇది 2:30 PM ఇన్విటేషన్ ఏంటి చెప్పు. ఇక్కడ 2:30 PM ఇన్విటేషన్ అని ఉందిగా. అదే సార్, మొత్తం వీడియో గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం సార్, పల్స్ గురించి. ఎవరికి? ఆ ప్రోగ్రామ్ కి అన్నట్టు ఇన్విటేషన్, ప్రోగ్రామ్ ఇన్విటేషన్. హ్యాపీ కస్టమర్స్ కి ప్లస్ కస్టమర్ కి. కస్టమర్ ఇప్పుడు కస్టమర్ వస్తే కొంచెం హ్యాపీ కస్టమర్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సార్ ఇక్కడ వీళ్ళకి కస్టమర్ని అట్లనే వదిలేయకుండా వాళ్ళకి రమ్మని చెప్పాలి. ఇంకొకరికి చెప్పొచ్చు. ఎవరికి చెప్పండి? ప్రాస్పెక్ట్. వెరీ గుడ్. ప్రెజెంటేషన్ తర్వాత వెరీ గుడ్. ఇన్విటేషన్. ఇతనికి కూడా, ప్రాస్పెక్ట్ కూడా ఇన్విటేషన్ అనేది. ఆ తర్వాత ఇక్కడ ఎందుకు ఈ షేరింగ్ అని పెట్టాను? ఇది అంటే షేర్ చేసే వాళ్ళు హ్యాపీ కస్టమర్స్ షేర్ చేసి స్టార్ వరకు వస్తారు. లీడ్స్ ఇస్తున్నారు కదా. అంటే ఇట్లా ఈ మార్క్ ఎందుకు పెట్టాను? ఇది అంటే ఇద్దరు షేర్ చేసే వాళ్ళే కదా అన్నారు. కరెక్టే. హ్యాపీ కస్టమర్ కరెక్ట్ గా షేరింగ్ జోన్ అన్నమాట ఇది. ఇది షేరింగ్ ఏరియా. ఇక్కడ జరుగుతుంది అసలు షేరింగ్. ఓకే, మనకి షేరింగ్ జరుగుతున్నది ఇక్కడ. అసలైన నేర్చుకోవడం అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అసలు మనము ఇక్కడ మాట అనేది అసలు ఏరియా మొత్తం ఇక్కడ మన జాగ్రత్త. డబల్ డూప్లికేషన్ జరిగే ఏరియా ఇది. ఇక్కడనే మనకు ముఖ్యం. అయితే ఇక్కడనే మన వాళ్ళు ఏమని అంటే, నేను అంటే 2-3 అట్లా రాసుకున్నాను. మామూలుగా మాట్లాడినప్పుడు ఏమని మాట్లాడతారు? ఒకటి రాసుకోవడం చూడండి ఎంత మంచిది. మీకు వచ్చిన రిజల్ట్ చెప్పండి. ఇక్కడ వాళ్ళతో అనేది ఓకే, ఈ ఏరియా గురించి మాట్లాడుతున్నా. హ్యాపీ కస్టమర్స్ దగ్గర మీకు వచ్చిన రిజల్ట్ చెప్పండి. మీరు స్టార్ అవ్వచ్చు, 6000 వస్తాయి మీకు. ఓకే, తర్వాత మీరు బిజినెస్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం హ్యాపీ కస్టమర్స్ కి చెప్పే విషయం, వాళ్ళు ఒకవేళ రీఆర్డర్కి వచ్చినా, వాళ్ళు రీఆర్డర్ కోసం వచ్చినా, లేకపోతే వాళ్ళకి నచ్చిందని తెలిసిన ప్రోగ్రామ్కి వస్తున్నా, ఫస్ట్ మనం చేసేది ఇది చేస్తుంటాం, రైట్? అంతనే. ఎందుకంటే కరెక్ట్గా తన దగ్గర నుంచి షేరింగ్ చేసుకునే అవకాశం ఇక్కడే ఉంది. అందుకే అక్కడ రిక్వెస్ట్ చేస్తాం. బట్ ఏంటంటే వాళ్ళని ఒకసారి గమనించిన తర్వాత వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ లేదు, వేరే వాళ్ళకి చెప్పే ఇంట్రెస్ట్ లేదు అని అన్న తర్వాత అక్కడ చేయాల్సింది ఏంటంటే, మీ వాళ్ళకి చెప్పే అవకాశము సునీల్కి ఇవ్వడం వల్ల, లేకపోతే జానీ భాషకి ఇవ్వడం వల్ల, శృతి గారికి ఇవ్వడం వల్ల వాళ్ళకి హెల్ప్ అవుతుంది. మీకు ఇది అందరికీ అవసరమనే కస్టమర్కి తెలిసింది కదా. కాబట్టి మీ ఫ్యామిలీ మెంబర్ చెప్పే అవకాశం ఇవ్వండి. ప్లస్ ఫలానా శృతి గారికి
ఓకేనండి సురేష్, ఇది చెప్పు మాషెట్టి. ఇది Yes. మనకు కాదు డియర్ లీడర్స్, ఇదంతా మీరు ఆల్రెడీ దాని జోన్ ని దాటిపోయారు. ఓకే, ఈ జోన్ ని మనం దాటిపోయాం బాలకుమారి గారు. కానీ ఇప్పుడు అక్కడ గ్రౌండ్ లెవెల్లో మిస్టేక్స్ చేయకుండా జాగ్రత్తగా ఉండడానికి మనం ఒకటికి 2 సార్లు చర్చించుకుంటున్నాం. ఎందుకంటే అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియదు. నిన్న ఒక్కొక్కరికి మెంటర్ డెస్క్ పెట్టడం వల్ల ఇట్లాంటిది కొన్ని కొన్ని విషయాలు తెలుస్తుంది. ఓకే, సో వాళ్ళకి అందరికి ఒకటి చూడండి, అందరికి షేరింగ్ చేసి స్టార్ అవ్వాలని ఉండదు, చాలా తక్కువ మేడం మంజుల గారు. రిటైల్ అవుతుంది కానీ వాళ్ళు స్టార్ అవ్వట్లేదు, లాగిన్ అవ్వట్లేదు. ఎందుకు లాగిన్స్ అవుతున్నాయంటే ఇందుకే, ఎవరికి బిజినెస్ చేసుకోవాలని 20% ఉంటుంది, 80% ఉండదు. సరేనా? మన వాళ్ళు 500 అవ్వాలని గట్టిగా కోరుకునే వాళ్ళని తీసుకొచ్చుకుంటున్నారు కానీ బిజినెస్ చేయాలని వచ్చే వాళ్ళు చాలా. ఓకే, అర్థమవుతుంది ఈ పాయింట్, ఇది ఇంపార్టెంట్. కాబట్టి మనం అక్కడే ఆ షేరింగ్ ఏరియాలోనే జాగ్రత్తగా ఉండాలి. ఆ షేరింగ్ ఏరియాలోనే మనము వాళ్ళతోటి లీడ్స్ తీసుకునేటువంటి ప్రయత్నం చేయాలి, ఒకవేళ వాళ్ళు ఐడి వేసుకోకున్నా కూడా. అందుకనే అక్కడ థ్యాంక్ యూ మీట్ వాళ్ళతో పరిచయం అవసరం, వాళ్ళు హ్యాపీ కస్టమర్లు అయితే. కోటం శాంతి మేడం, ఇది అక్కడ ఆ ఏరియాలో అవసరం. అందరూ ఐడియల్ తీసుకుంటారు స్టార్లు అవుతారని ఉండదు, అనుకోవద్దు అక్కడ. అందుకనే వాళ్ళకు ఒకవేళ నచ్చితే మనము రిక్వెస్ట్ చేయాల్సినటువంటిది ఏంటి అని అంటే, ఇక్కడ రిక్వెస్టింగ్ లీడ్స్ అనేది అవసరం. ఓకే, ఒకవేళ స్టారే అయ్యారు వాళ్ళు అనుకుంటే అప్పుడు మాత్రం వాళ్ళకి నేమ్ లిస్ట్ నెట్వర్క్ తీసుకోవాలి, మనమే రాయించాలి వాళ్ళతోటి. ఇది ఇంపార్టెంట్. హ్యాపీ కస్టమర్ మనకు చాలా అతనికి నచ్చింది, వెంటనే నచ్చింది అనగానే మళ్ళీ ఆర్డర్ తీసుకుంటున్నారు, రిటైల్ కొనడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళతోటి అయితే షేరింగ్ అయినా సరే చేస్తారేమో చూడాలి. లేదు అటువంటి ఆప్షన్ వాళ్ళ దగ్గర లేదు అని అనుకున్నప్పుడు వెంటనే ఒక 5-6 అయినా సరే వాళ్ళ నుంచి ప్రెజెంటేషన్స్ ని తీసుకోవాలి. లేకపోతే మన యొక్క సీనియర్లు 500లో వాళ్ళ దగ్గర నేమ్ లిస్ట్ లేక వాళ్ళు అలాగే ఉండిపోతారు. అందుకనే ఫస్ట్ నుంచి ఒక నేమ్ లిస్ట్ చాలా ఇంపార్టెంట్. మంజుల గారి దగ్గర నేమ్ లిస్ట్ రాయించకపోతే శ్వేత మేడం, మీరు జస్ట్ మోటివేషన్ మీద వాళ్ళని గనక 500 వరకు తీసుకొస్తే ఆ తర్వాత శృతి గారు, ప్రీతి గారు, మంజుల గారు అందరు మీకు పెను భారం అయిపోతారు. వాళ్ళ వల్ల కాక మీరు అందరు కలిసి ఒకేసారి డౌన్ అయిపోతారు. నేమ్ లిస్ట్ అనేది నేను మళ్ళీ ఇప్పుడు మీకు అందరికీ చెప్తున్నాను, అదైతే ఆస్తి పత్రం మన టీంను నిలబెట్టుకోవడానికి. అది ఇప్పుడే కాదు, ఇన్సూరెన్స్ వాళ్ళకైనా నేమ్ లిస్టే, ఎవరికైనా నేమ్ లిస్టే, మనకు ఒక్కరికనే కాదు, ఎవరికైనా నేమ్ లిస్టే. పెద్ద స్కూల్ వాళ్ళకి చిన్న స్కూల్ వాళ్ళ నేమ్ లిస్ట్ కావాలి వద్దా? ఎంబీబీఎస్ కి ఆర్ఎంపీ నేమ్ లిస్ట్ కావాలి వద్దా? ఎవరికి ఏ నేమ్ లిస్టులు వద్దు చెప్పండి, అందరికీ కావాల్సింది నేమ్ లిస్టులే. డేటా గురించి మొత్తం సమాజం అంతా రన్ అవుతుంది డేటా, ఎవరి దగ్గర డేటా ఎక్కువ ఉంటే వాళ్ళు రాజా. అందుకనే నేమ్ లిస్ట్ క్రియేషన్ అనేది మీరు చాలా బాగా చర్చించుకోవాల్సినటువంటి విషయం. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ అని చెప్పి ఒక మేడం తోటి ఒక 2 క్వశ్చన్స్ అడిగి రాయించాను. నేమ్ లిస్ట్ అనేది నేను ఇందాక ఎవరికో చెప్పాను, అవసరమైతే ఈ ప్రాస్పెక్ట్ ప్రొడక్ట్ కొనడు, ప్రోగ్రామ్కి వచ్చాడు కానీ ప్రొడక్ట్ కొనడానికి చాలా లేట్ చేస్తున్నారు, నాకు కొనడని అర్థమవుతుందని అనుకుందాం. అంతేనా మంజుల గారు? ఫర్ ఎగ్జాంపుల్ మీరు పంతులు గారి దగ్గరికి చెప్పారన్నారు కదా సార్కి, అవునా? సార్కి చెప్పారు, ప్లస్ పాప వాళ్ళ ఫ్రెండ్ పేరెంట్స్ కూడా చెప్పారు. ఓకే, వాళ్ళు తీసుకుంటా అన్నారు లేదా మీ ప్రెజెంటేషన్ మెచ్చుకున్నారు. ఓకే, అప్పుడు మీరు ఏమనాలంటే, సార్ నేను 10-12 వేల జాబ్ చేయకుండా
ఈ మార్కెటింగ్, వెల్నెస్ మార్కెటింగ్ ని నేను చేస్తున్నాను, ఇది చాలా ఇంపార్టెంట్ కదా అని మీరు అనాలి. అంటే అవును చాలా మంచిది అందరికీ అని అంటే, దయచేసి నేను దీన్ని కెరియర్ పెట్టుకొని వెళ్తున్నాను, నాకు మీ పాప వాళ్ళకి కానీ మీ ఫ్రెండ్స్కి కానీ చెప్పుకునే అవకాశం ఇవ్వండి అని చెప్పాలి. ముఖ్యంగా లేడీస్కి, జెంట్స్ దగ్గర కంటే అంత ర్యాప్గా మీరు వెళ్ళలేరు, వాళ్ళకి సంబంధించిన ఉంటారు కదా మహిళలు, వాళ్ళకి ఇందులో మనకు ఐ కేర్ అని ఉందండి మేడం, మీరు ఒకసారి ఐ కేర్ గురించి వినండి, అలా మీ చెల్లెళ్ళకి కానీ లేకుంటే మీ యొక్క సిస్టర్స్, సిబ్లింగ్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, చెప్పే అవకాశం ఇవ్వండి అని అడగాలి. మీరు ఏం చేశారు, ప్రాస్పెక్ట్ అక్కడనే కట్ చేశారు, ఇక తన గురించి వెయిట్ చేస్తున్నారు. అసలు ఎక్కడ మనది గొలుసు ఎక్కడ తెగకూడదు, ఇంకా వాళ్ళ నుంచి వాళ్ళకి వెళ్తూనే ఉండాలి. శుభం కార్డు ఎప్పుడు కూడా మళ్ళీ కలుద్దామనే ఉండాలి, శుభం నీకు నాకు శుభం అనొద్దు. మళ్ళీ ఉండాలి, రండి, నా ప్రజెంటేషన్ నచ్చింది అనుకో సార్ తప్పనిసరిగా ఈ రోజు 2:30కి వస్తారు కదా అనాలి. అంటే ఈ రోజు కుదరదు రేపు వస్తాను, మళ్ళీ రేపటికి మెసేజ్ పెట్టాలి. మనం చేయి వదలొద్దు, వాళ్ళే విసిగించుకొని పారిపోవాలి అంతే. అర్థమైందా? మనం అసలు చేయి వదలొద్దు. మీరు ఒక ప్రోడక్ట్ కొన్నారనుకోండి, వీళ్ళు ఇంకా స్టార్ అవ్వరు కానీ సరే ఒక 5గురిని నేను లేడీస్కి ఇలా ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటాను. ఈ రోజుల్లో పర్సనల్గా ఏ ప్రాబ్లం వచ్చినా కెమికల్ సొల్యూషన్కి వెళ్తున్నారు, న్యాచురల్ సొల్యూషన్కి వెళ్ళట్లేదు. టు బి కంటిన్యూ అట్లా. ఇక ఇప్పుడు ఒకవేళ నచ్చి గనక వాళ్ళు స్టారే అవుతున్నారు అంటే విఆర్ని అయితే ఇబ్బంది పెట్టొద్దు, ఇది ఒక్కటి నోట్ పాయింట్. విఆర్ అంటే కొత్త వాళ్ళు ఇట్లా నేమ్ లిస్ట్ ఇచ్చి అడుగుతూ ఉంటే కొంచెం ఇబ్బంది పడతారు. అది స్పాన్సర్ తీసుకుంటారా కేరింగ్? ఇప్పుడు విజయలక్ష్మి ఉంది, పైన యులక్ష్మి మేడం వాళ్ళ పెద్దమ్మ, తన దగ్గర ఉండి చేయిస్తుంది, నో ప్రాబ్లం. ఒకవేళ అంత ర్యాపో ఉంటే ఆ విఆర్కి మనకి ర్యాపో ఉంటే రాయించవచ్చు కళ్యాణ్ గారు, ర్యాపో ఉంటే. కానీ ఆ కస్టమర్కి స్టార్ అవుతా అన్నారు, ఆ కస్టమర్ తోటి నేమ్ లిస్ట్ అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ లేకుంటే ఏం అవసరం లేదు, కానీ స్టార్ అయిన తర్వాత మాత్రం మస్ట్ అండ్ షుడ్ నేమ్ లిస్ట్ స్టార్ దగ్గర నుంచి. ఓకే, స్టార్ దగ్గర నుంచి. ఈ స్టార్ని నేను ఇందాక అడిగాను, ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ఆర్సి, ఓకే, ఎఫ్ఆర్సిలో నేను ఆ మేడం గారిని అడిగాను, మేడం ఫ్యామిలీ మెంబర్స్ మీరు అతి దగ్గర మీ ఇంట్లోనే ఉంటున్నటువంటి, అంటే దగ్గర బ్లడ్ రిలేషన్, ఇది ఫ్యామిలీ మెంబర్స్. తర్వాత ఎఫ్ అంటే ఫ్రెండ్స్ చెప్పండి. ఆ తర్వాత ఆర్ అంటే రిలేటివ్స్, కొంచెం దూరం బంధు. ఓకే, ఇది మర్చిపోవద్దు, మీకు నేర్పడం రావాలి. సార్ ఏమన్నారంటే వివో కూడా స్టార్ కూడా రాయించడం రావాలని అన్నారు షరీఫ్ సార్. ఎవరు స్టార్ అయిన వ్యక్తులకి కనీసం సరే 500 లైనకైనా మనం నేర్పిస్తే కొంచెం పర్లేదు. రిలేటివ్స్, ఇప్పుడు మేడం గారు ఏం పేర్లు చెప్పారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ నుంచి ఫ్యామిలీ నుంచి కవిత అని చెప్పారు, కవిత అన్నారు. మనకు నేమ్ లిస్ట్ అంటే గుర్తు రావాల్సింది మల్టీ నేమ్ లిస్ట్ అని గుర్తుపెట్టుకోవాలి. మల్టీ మీనింగ్ కావాలంటే మల్టీ నేమ్ లిస్ట్ అంటే వివిధ ఏరియా నుంచి రావాలి అని అన్నారు. నేను ఇట్లా కమల్ గారికి చెప్పా ఏంటంటే, మీరు ట్రై చేస్తే వేరే వేరే ఏరియాలో కూడా వస్తుందండి, అక్కడక్కడే కాకుండా నంద్యాల, ఎమ్మిగనూరు ఇట్లానే కాకుండా వేరే ఏరియా వస్తుంది అని అన్నాను. అంతలోపు తనే చెప్పారు, కవిత అని చెప్పారు, ఆమెకు ఒక 25 years ఉంటాయి, మ్యారీడ్, ఆంజనేయులు, తన భర్త పేరు ఆంజనేయులు, వాళ్ళు ఎక్కడ అంటే హైదరాబాద్కే ఇచ్చారు సంబంధం. ఓకే, హైదరాబాద్. ఇంకా పైగా ఏంటంటే మన హయత్ నగర్ ఏరియాలోనే బ్యాంక్లో ఎంప్లాయీగా చేస్తారు, ఒక 20,000 జీతం ఉంటుంది. ఓకే, తనకి ఏమైనా హెల్త్ ప్రాబ్లం ఉన్నాయంటే ఆ పాపకి కాళ్ళ నొప్పులు ఉన్నాయంట ఈ 25-30 ఏజ్లోనే. ఓకే,
ఇది తను ఒక ఇంటర్ డిగ్రీ వరకు చదువుకుంది హైదరాబాద్లోనే, మన ఎస్వైఎన్ ఆ ఏరియాలోనే దగ్గరలో ఉండాలి. ఓకే, ఇప్పుడు ప్రెజెంటేషన్ చేసే వాళ్ళకి ఈ విషయం తెలవడం వల్ల ప్రెజెంటేషన్ సక్సెస్ అవుతుందా లేదా, అంటే కొంచెం క్వాలిటీ వస్తుందా లేదా, ఇది తను చెప్పింది. ప్లస్ నేను ఒక ప్రశ్న కూడా అడిగాను. ఏం ప్రశ్న అడిగానంటే, బాలకుమారి గారు ఏమడిగానంటే, మీరంటే తనకి చాలా దగ్గర ఇష్టమేనా అని అడిగాను. ఫస్ట్ ఒక 30 పేర్లు రాసిన తర్వాత ఏమడగాలంటే, ఇందులో మిమ్మల్ని బాగా ఇష్టపడే వాళ్ళు ఎవరు, రివర్స్ అన్నమాట. మీ ఫోన్లో ఉన్న నెంబర్లు ఏంటి కాదు, మిమ్మల్ని బాగా ఇష్టపడే వాళ్ళు ఎవరు. అంటే ఈ కవిత నాకు చాలా దగ్గర అనింది. ఓకే, నన్ను ఇష్టపడుతుంది. ప్లస్ తను ఒక 2 పేర్లు చెప్పింది. అందులో ఒక ప్రొడక్ట్ మీరు చెప్పగానే కొనేవాళ్ళు ఎవరు అనగానే వెంటనే కవిత అనేసింది వెంటనే. అంటే అంత దగ్గర నమ్మకం, ఖచ్చితంగా ఒక ప్రొడక్ట్ అయితే తీసుకుంటుంది. ఇప్పుడు మన టైం వేస్ట్ అవ్వకుండా ఫోకస్ ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తుంది కదా, టైం వేస్ట్ అవ్వదు అస్సలకి. ఇంకేందంటే పర్సనల్ గా వెళ్ళి ఇద్దరిని కలిసి వచ్చినా కూడా లాభమే. ఎందుకంటే మన 500 క్లోజ్ ఫ్యామిలీ కాబట్టి మనల్ని బాగా రిసీవ్ చేసుకుంటారు. ఓకేనా, నెట్వర్క్ ఖచ్చితంగా బిల్డ్ చేయాలి అనుకునే వాళ్ళకి ఇది. సో ఇది మేడం గారితో మాట్లాడాను. ఇది రాసిన తర్వాత ఇంకోళ్ళు ఎవరు అని అంటే, ఇంకోళ్ళు నాగేష్ గారు అని చెప్పారు. నాగేష్ అన్న కొడుకు అనుకుంటా, అంతే కదా మేడం, అన్న కొడుకు. ఎక్కడ మేడం అని అంటే ఎమ్మికన్నూరు ఇక్కడనే, అది కూడా కర్నూలు అంత పెద్దదే. ఏం చేస్తాడు నాగేష్ అంటే, అతను మాత్రం చదువుకున్నాడు, ఇంటర్ డిగ్రీ చదువుకున్నాడు, కానీ లారీగా లారీ నడుపుతూ ఉంటాడు. ఓకే, తనకి ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? యాక్చువల్లీ లారీ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి చాలా ఏదో ఒకటి ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి, ఎప్పుడు డ్రైవింగ్ ఫీల్డ్ కాబట్టి కదా. అది చెప్పాను. తనకి ఏమైనా ఉన్నాయంటే తనకేం లేదు, కానీ ఒకటే బాబు, మళ్ళీ సంతానం కలగలేదు, చాలా గ్యాప్ వచ్చింది. ఇది నేను మేడం తోటి మాట్లాడుతా అన్నాడు తను అని. ఓకే తన్నాను. అప్పుడు ఇంకొంచెం నేను ఏమడిగానంటే, వాళ్ళ మేడం పేరేంటి అని. నాగేష్ వాళ్ళ మేడం పేరేంటంటే మహేశ్వరి అని. మహేశ్వరి నన్ను తను చదువుకుందంటే తను చదువుకుంది అని. ఆ తర్వాత ఎందుకు అడగాలనిపించి, మహేశ్వరి వాళ్ళ ఫాదర్ ఏం చేస్తారు అని. ఆయన ఆర్టీసీ డిపార్ట్మెంట్ లో డ్రైవింగ్ ఫీల్డ్ ఎంప్లాయ్, ఆర్టీసీ ఎంప్లాయ్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ తోటి వాళ్ళకి ఎలా చెప్పాలి ఏంటి అనేది ఈ ప్రెజెంటేటర్ కి అర్థమైపోద్ది, వాళ్ళని ఎలా కౌన్సిలింగ్ చేయాలని మేడంకి కూడా అర్థమైపోద్ది. అంతేనా? ఇది నేమ్ లిస్ట్. నేను జస్ట్ 2 పేర్లు అడిగా. ఓకే, ఒకవేళ మీరు ఇప్పుడు కవిత గారు యొక్క ఇద్దరు భార్యాభర్తలు మన ఎమ్గ్రాండ్కి వచ్చిన వాళ్ళకు ఒక మంచి రిజల్ట్ వచ్చిన, ఏది నాగేష్ మహేశ్వరి గారికి వచ్చిన, వాళ్ళ ఫాదర్ నుంచి కూడా నెట్వర్క్ రాదా? ఆర్టీసీ ఫీల్డ్ నుంచి బోల్డ్ అంత నెట్వర్క్, లారీ ఫీల్డ్ నుంచి బోల్డ్ అంత నెట్వర్క్. అసలు ఒక్క నేమ్ లిస్టులో ఒక్క పేరు 2 పేర్లు చాలు, మనకి చేతి నిండా అసలు మనకు అసలు పని చేయడానికి మనకు వీలే ఉండదు, సమయమే చిక్కదు, అంత ఉంటుంది. మొత్తం ఎక్కడుంది ప్రాణం అంతా? ఈ నేమ్ లిస్ట్ దాంట్లోనే ఉంది. ఓకే, మన దగ్గర అంత పవర్ఫుల్ ప్రోడక్ట్ ఉంది, పవర్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది, వాళ్ళకి ఎంత కావాలంటే అంత చెప్పేటువంటి నాలెడ్జ్ ఉంది, అందరికీ నచ్చుతుందని మనం వీఆర్ ప్రూవెన్, అందరికీ నచ్చుతుంది, కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళు అందరికీ. కాబట్టి ఆ దేవుడు బ్లెస్సింగ్స్ మనకు మంచిగా ఉన్నాయి. కాబట్టి మనం ఇక్కడ చేయాల్సింది మన చేతిలో ఉన్న పని బంగారంలాగా చేయడం. ఓకే, ఇంత ఏం లేదు నేమ్ లిస్ట్ అంటే. మనం పేరు, నేను ఒక కౌన్సిలింగ్ చేసినట్టుగా అన్ని ఏరియా ఏంటి, ఎంత జీతము, నువ్వు ఎలా రాయించావు బాబు అందులో ఏంటి, నువ్వు ఇప్పుడు చూపించావు. ఎస్ సార్, ఇది మార్నింగ్ 6:45కి 7 o'clock మార్నింగ్ స్టార్ డిస్ట్రిబ్యూటర్ ఐలయ్య సార్ దగ్గర లిస్ట్ రాసుకున్నా సార్. అతను తను ఇచ్చిన నేమ్స్ లో తన ఫ్రెండ్ ఉన్నాడు, తన స్టూడెంట్ ఉన్నాడు, తన స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ కూడా ఉన్నారు. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సుదర్శన్ అని ఒక పేరు చెప్పిండు సార్, తన ఫ్రెండ్.
ఉమ్, ఆ, తను ఏం చేస్తుంటాడంటే ఆర్ఎంపీ డాక్టర్ అని చెప్పిండు. మరి తన పేరు నువ్వు రాసుకోవడానికి కారణం ఏంటిది, ఏ ఉద్దేశంతో రాసుకున్నావు, ఆ పేరు నాకు ఎందుకు చెప్పావు అని అంటే, ప్రివెన్షన్ గా తనకు హెల్త్ అవేర్నెస్ చేయడం కోసం అని అన్నాడు. ఉమ్, సో మరి ఆయన ఎక్కడ ఉంటాడంటే సో అండ్ సో హైదరాబాద్ ఆ రూట్లలో ఉంటారని చెప్పింది. ఆ, హైదరాబాద్. హైదరాబాద్. ఇప్పుడు ఇంకొక ఈ 2 ప్రశ్నల్లో తను ఉన్నాడా? తను ఇష్టపడే వాళ్ళు, తను చెప్తే ఒక ప్రొడక్ట్ అన్నా కొనేవాళ్ళు. ఉన్నాడు సార్, ఉన్నాడు. అంటే అట్లా ఉన్న వాళ్ళు డైరెక్ట్ కలిసినా నష్టం లేదు, అవును సార్, అవును. ప్రెజెంటేషన్ సక్సెస్ అవుతుంది. అవును. ఇప్పుడు ఎలాగో నేను చెబితే ఒక ప్రొడక్ట్ తీసుకుంటా అన్నారు కాబట్టి జానే గారు, ఇప్పుడు అతను ప్రొడక్ట్ తీసుకున్న తర్వాతనే కలిస్తే ఇంకా బాగుంటుంది. ఆల్రెడీ కస్టమర్ అయిపోయాడు, అది ఆర్ఎంపీ అంటున్నారు. సూపర్. నెక్స్ట్. ఇంకొక పేరు ఏమని చెప్పాడంటే జాఫర్ అని చెప్పాడు. తను ఎవరు అంటే ఆయన 20 సంవత్సరాల నుంచి టీచర్ చేస్తాడు ఐలయ్య సార్. వీళ్ళ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ పేరెంట్స్ తోని ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు. అయితే మరి ఆయన ఏం చదువుకున్నాడు అంటే ఏం స్టడీ చేయలేదు. మరి తను ఏం పని చేస్తున్నాడంటే ఈ చిప్స్ ప్యాకెట్లు, బన్నులు సైకిల్ మీద పెట్టి తిరిగి అమ్ముతాడంట. మరి ఆ వ్యక్తి పేరు మీరు రాసుకోవడానికి కారణం ఏంటిదంటే వాళ్ళ బాబు కొంచెం వీక్ ఉంటున్నాడు సార్, ఇమ్యూనిటీ పరంగా తనకు అవసరం అవుతుంది కదా, అందుకోసం రాసుకున్నానని చెప్పాడు. ఓకే, గుడ్, వెరీ గుడ్. ఇట్లా ఒక కండక్టరు, ఒక ఆర్ఎంపీ డాక్టరు, తన స్టూడెంట్ పేరెంట్స్, ఇట్లా కొన్ని నేమ్స్ ఇచ్చాడు సార్. వెరీ గుడ్. దాంట్లో ఏ ఏరియా, వాళ్ళు ఎంతవరకు చదువుకున్నారు? అన్ని మ్యాక్సిమం హైదరాబాద్ ఆ రూట్లలో ఉన్నాయి. కొంతమంది 8th 10th 7th ఇంటర్, అందరూ కొంచెం తక్కువ చదువులు. తక్కువ ఉంది స్టడీ. అందరూ ఏదో ఒక బిజినెస్ చేస్తున్నాం అండి. ఓకే, ఓకే. హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు? హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఒక 4 అంతే. 4 ఉన్నారు. 4. ఉండొచ్చు, వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, లేకుండా అయితే ఎవరు ఉండరు. అంటే పర్టికులర్ గా నేను బాగా చెప్పాను ఎక్కువ సార్, face చేస్తారు. పర్టికులర్ గా చెప్పాను ఏంటంటే మనం ఎవరిని సెలెక్ట్ చేసుకుంటామో వాళ్ళని అడిగి చెప్తా, వాళ్ళకి కాల్ చేసి అడుగుతా నీకేం ప్రాబ్లం ఉంది, ఇట్లా మాట్లాడదని చెప్పిన. అట్లా అదే ఉంది. తనకు ఒక దగ్గర ఐడియా ఉంటది, మనకు ఒక ఐడియా ఉంటది కదా. అంతే. ఐడియా ప్రకారం మనకి ఇన్ఫర్మేషన్ తెలియకపోతే ప్రివెన్షన్ అని అనుకోవాలి, ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఆ ఇష్యూ రాసుకోవాలని చెప్పి వాళ్ళకు కూడా ఇష్యూ కూడా ప్రివెన్షనే, అంతే. అంటే హెల్త్ వెల్నెస్ కోణమే, అంటే మనకు క్లారిటీ, ఒక క్లారిటీ ఉంటది. ఇప్పుడు వాళ్ళు పీసీఓడి అన్నా థైరాయిడ్ అన్నా ఇస్మార్ట్ గౌతమ్ వీడియో హైలైట్ చేసి ఈ సమస్య రావడానికి కారణం ఇది టాక్సిన్స్ అనేది హైలైట్ చేయడం కోసం. ఏదైనా అదే పిండి, అంతే. మూలం ఏం చెప్పాలో అది చెప్పేసేయాలి అంతే. కాకపోతే ఆ ప్రాబ్లం వాళ్ళకి మనకు అర్థమైతే వాళ్ళని కరెక్ట్ గా ట్రీట్ చేయొచ్చు. ఓకే, ఇది నేమ్ లిస్ట్ ఆల్రెడీ రాయిస్తున్న వాళ్ళు ఉన్నారు బాలకుమార్ గారు, కానీ మీ 1000 లెవెల్ కి రావాలి. ఒక 500 పేజీల బుక్ పెట్టినాం సార్, పెట్టి ఒక్కొక్క డిస్ట్రిబ్యూటర్ కి 2-3 పేజీలు అట్లా వదిలేస్తున్నా, మినిమం 100 నేమ్స్ పట్టేటట్టుగా కంటిన్యూటీగా. మళ్ళీ అప్డేట్ చేసి వచ్చా, దాన్నే ఫస్ట్ మళ్ళీ 20 చెప్పాడు, తర్వాత ఒక్కొక్కరిని యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అంతే. ప్రజెంటేషన్ అయిపోయినాయి, రైట్ మార్క్ పెట్టుకుంటే వెళ్ళిపోవడమే. కోటం ఇప్పుడు వచ్చే వాళ్ళందరిది, ముఖ్యంగా స్టార్ అయిన వాళ్ళది నువ్వు రాసుకొని, వాళ్ళ 1000 కూడా పక్కన కూర్చోబెట్టుకొని మీరు కూడా రాసుకోండి అని చెప్తే సునీల్ని వాళ్ళని చేస్తే బాగుంటుంది. కళ్యాణ్ మేడం వైపు అయితే కళ్యాణ్ మేడం చేస్తే కొంచెం బాగుంటుంది. సో ఇదండి, ఈ పెద్దగా ఏం లేదు. దాంట్లో కూడా మన జీనాలజీ ట్రీ కలకలలాడాలంటే ఈ షేరింగ్ జోన్ లోనే ఉందంతా. ఎట్లా అంటే ఇప్పుడు చాలా మంది చేసేది ఏంటంటే సార్, ఇప్పుడు ఒక హ్యాపీ కస్టమర్ సాటిస్ఫైడ్, ఆ ప్రోడక్ట్ నాకు బాగా నచ్చింది, ఫుల్ సాటిస్ఫైనా, కానీ కొంచెం మనీ పరంగా ఇబ్బంది పడుతుంది అన్న వెంటనే నువ్వు తొందరగా ఐడి తీసుకో, నీకు 6000 వస్తాయి, నువ్వు పరిచయాలు చెయ్యి, ఈ స్టార్ అయితే నీకు ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది, ఇట్లా కామన్ గా చెప్తుంటాం అందరం. నేను కూడా పొరపాట్లు చేశాను, కానీ నా అనుభవం మీద మాత్రం ఇక చేయను. అవును, అంతే. ఇక మనం అక్కడ చేయాల్సింది ఏంటంటే, సరే మీరైతే మీకు ఎవరికైతే ఇంత చక్కటి అవకాశం ఇచ్చారో, హెల్త్ కి సంబంధించి తెలియజేశారో, అతనికి మీరు హెల్ప్ అవుతుంది. తను ఇప్పుడు 500 కి ట్రై చేసుకుంటున్నారు, మీరు నెట్వర్క్ అతనికి హెల్ప్ అవుతుంది, సాయం చేయండి. ఇది చేస్తేనే ఐడియల్ అనేది వస్తుంది. సునీల్.
ఆ అట్లా మాట్లాడే డిస్కషన్ లో మనకు సైకాలజీ అర్థమైంది సార్. నాకు మనీ చాలా ప్రాబ్లం ఉంది, నాకు మనీ కావాలి సార్, మనీ వచ్చే రూట్ ఏమన్నా ఉందా అని వాళ్ళ నోట్ నుండి వచ్చినప్పుడే మనకు వాళ్ళు స్టార్ అవుతారా లేదా తెలిసిపోతుంది. తెలుస్తుంది. అవును. ఎందుకంటే మన వాళ్ళు ఆల్రెడీ అడిగేస్తారు, ఏదో ఒకటి ముందు మనకు తెలిసి చెప్తారు మనకి. ఓకే, కాబట్టి ఈ లీడ్స్ ఎందుకు ఇస్తాను సార్ అని అంటే ఇంకా మంచిదే, నేమ్ లిస్ట్ రాస్తాను ఇస్తానులేండి అని అంటే. ఉమ్. కానీ ఈ షేరింగ్ జోన్ దగ్గర ఏం మాట్లాడుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఇప్పుడు మనం ఒక పెద్ద ప్రమాదం తగ్గించాం. ఏంటంటే ఈ నేమ్ లిస్ట్ లో ఉన్న వాళ్ళందరికీ ప్రాస్పెక్ట్లకి డైరెక్ట్ ప్రెజెంటేషన్ చేయకూడదు. జాగ్రత్త, మొదటి జాగ్రత్త. మీకు తెలుసో లేదో, ఇప్పుడు ఒక 250తో మాట్లాడుతుంటే ఆల్రెడీ చెప్పేస్తూనే ఉంది ఆ మేడం, నాకు స్టార్ 2 కావాల్సిన అమ్మాయి స్టార్ కాలేదు కదా మేడం, స్టార్ అయింది, స్టార్ అయింది. స్టార్ 2 కావాల్సిన అమ్మాయి ఇక అందరికీ రేట్లతో సహా మొత్తం చెప్పేస్తుంది, రండి రండి, ఉం? తరుణం మించిన దొరకదని. సో అసలు నాకు కూడా అబద్ధం ఆడుతుంది, నేనేం చెప్పట్లేదని, కానీ తను చెప్తుంది అని రేట్తో సహా చెప్తుంది సార్ అని. అలా కాదు, నువ్వు వెల్నెస్ది వినడానికి నాకు టైం ఏమంటే ఏ ఫ్రెండ్ అయినా ఇస్తారు కదా శ్వేత మేడం. సో అందుకని మనం నేమ్ లిస్ట్ దగ్గర ఎవరిని తొందరపడొద్దని, ముఖ్యంగా VR కి, కాబోయే స్టార్ కి ఈ కౌన్సిలింగ్ ఇంపార్టెంట్ అనే పదాన్ని కూడా మనం చేర్చాలి. మాషెట్టి మేడం ఫస్ట్ ఈ జాగ్రత్తలు చెప్పేటువంటి దానికోసమే వీళ్ళకి మీటింగ్ పెట్టాలి, ఎవరు స్టార్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి. ఇంకొంచెం ఏం చేస్తారంటే బాలకుమార్ గారు, మనమే అప్పుడప్పుడు కూడా టక్మని వచ్చేస్తుంది మాట, ఏమనంటే ఏది ప్రొడక్ట్ కొనక ముందే ప్రాస్పెక్ట్ కి డైరెక్ట్ మీరు బిజినెస్ చేసుకోండి బాగుంటుందని చెప్పేసాడు. వాళ్ళకి ప్రొడక్ట్ తీసుకోమని చెప్పాలి. ఓకే, బిజినెస్ చేస్తామని వాళ్ళు అన్నా కూడా మనం ముందు మీరు నాకు ఆ ఫీడ్బ్యాక్ ఇవ్వండి, ఆ పల్స్ దాకి ఫీడ్బ్యాక్ ఇవ్వండి అని చెప్పాలి. ఓకే, ఇది ఆపర్చునిటీ అనేది ఏమో వాళ్ళు తీసుకుంటే తీసుకుంటారు, అది మనకు తెలిసిపోతుంది ఆపర్చునిటీ అనేది. ఓకే, ఒక ప్రొడక్ట్ కూడా 2 ప్రొడక్ట్లకు కూడా మనీ పెట్టి తీసుకోకుండా ఆపర్చునిటీ తీసుకొని ముందుకెళ్తారని ఎట్లా అనుకుంటాం? ముందైతే వాళ్ళు అవ్వరు కదా, కస్టమర్ అవ్వాలి కదా. సో ఈ ప్రమాదం తగ్గిస్తున్నాం. ఏం ప్రమాదము? ప్రాస్పెక్ట్ కి డైరెక్ట్ చెప్పకుండా. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పనా, నేను ఇక్కడ ఏ జాగ్రత్త చెప్తాను, ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పాను నేను, ఈ హ్యాపీ కస్టమర్ కూడా ఐడి వేసుకొని ముందుకెళ్ళడానికి, బిజినెస్ చేయడానికి, అందుకనే ఐడియాలు రావడం కష్టం అవుతుందని చెప్పాను, అంతేనా? ఇక్కడ అప్పుడు ఏమని చెప్పాను, కనీసము నీకు పరిచయం చేసినటువంటి ఆ 250కి 500కి మీ లీడ్స్ హెల్ప్ అవుతాయి అని చెప్పాను, అంతే కదా? ఇంత ప్రొడక్ట్ వాడుకున్నటువంటి వ్యక్తికే స్టార్ అవ్వడానికి, ఐడి తీసుకొని స్టార్ అవ్వడానికి ఇబ్బంది పడతాడు అని అంటే, ఇక్కడ అందరికీ చేస్తారని ఎట్లా అనుకుంటామండి ప్రాస్పెక్ట్ దగ్గర? నా పాయింట్ అర్థమైందా? డైరెక్ట్ నేను ఇక్కడే మనం రిక్వెస్ట్ చేద్దాం లీడ్స్ గురించి అని చెప్తున్నాను, మిస్ అవ్వకుండా. అది కూటమి ఇప్పుడు వచ్చిన వాళ్ళ ఆల్మోస్ట్, ఇప్పుడు నువ్వే అంటున్నావు సార్, నేను 10 ప్రెజెంటేషన్ చేస్తే 5 వచ్చేస్తున్నాయి. ఖచ్చితంగా సక్సెస్ అనేది ఉంటుంది. మనం ప్రెజెంటేషన్ చేస్తే అక్కడ 1, 2 పోవడం అనేది ఓకే, రేషియో బాగుంది అంటున్నాం. మేడం ఇప్పుడు 3 ప్రెజెంటేషన్ చేసింది, 3 దగ్గర ప్రొడక్ట్లు వెళ్తాయనే నమ్మకం ఉంది. ఓకే, ఈ రేషియో బాగుంది. ఇంకా ఎక్కడైనా చిన్న చిన్న మైనస్లు ఉన్నాయో అది కూడా మిస్ కాకుండా చెప్తున్నాను నేను, అసలు ఇంకెక్కడ మిస్ కాకుండా. ఇప్పుడు 10లో 5గురికి 5 ప్రొడక్ట్లు వెళ్తున్నాయి. ఈ 5 కూడా మిస్ కాకుండా ప్రాస్పెక్ట్ దగ్గరనే లీడ్స్ అయినా అడుగుదాం, లేదా కస్టమర్ అయిన తర్వాతనే లీడ్స్ అడుగు, కానీ మిస్ మాత్రం కానియద్దు. ఎందుకంటే మనం అంత మంచి సమాచారం మన దగ్గర ఇస్తున్నాం మనం. శ్వేత మేడం అర్థమైంది కదా? సో హెల్త్ అవేర్నెస్ చెయ్యగానే ఆ తర్వాత వాళ్ళు
కొంటున్నారా లేదా అనేది మనకు అర్థమైపోద్ది. అర్థమైన తర్వాత రిక్వెస్టింగ్ చేయడంలో సక్సెస్ కావాలి, లీడ్స్ తీసుకోవడంలో. ఇది మాత్రం థౌజండ్స్ దయచేసి ఎగ్జిక్యూటివ్స్ సీరియస్ గా తీసుకుంటే మనకు కావాల్సినటువంటి వాళ్ళని ఎవరైతే మెయిన్ వాళ్ళు ఉన్నారో ఆ 500s ని, ఆ 250లని నిలబెట్టుకొని ముందుకెళ్ళొచ్చు. దీనికోసం నేమ్ లిస్ట్ ప్లస్ రిక్వెస్టింగ్, ఈ రెండు చాలా విలువైనటువంటివి. నేమ్ లిస్ట్, మల్టీ నేమ్ లిస్ట్, ప్రాస్పెక్ట్ ప్లస్ హ్యాపీ కస్టమర్ దగ్గర రిక్వెస్టింగ్. ఇది సీనియరే చేయాలి, కొత్త వాళ్ళకి తెలియదు పాపం. కొంచెం ఈ సబ్జెక్ట్ ని దగ్గర ఉంచుకోండి, అస్సలకి కొంచెం మిస్ అవ్వదు. సరేనా? అంతే. నేమ్ లిస్ట్ రాయించడం అంటే పెద్ద కష్టాలు ఏమీ లేవు. పెద్ద మనం ఇంజనీరింగ్ సబ్జెక్ట్ కూడా ఏది ఉండదు. కానీ ఈ సింపుల్ విషయాన్ని కంటిన్యూ చేయడం కష్టం, గుర్తుపెట్టుకోవడం కష్టం. ఈ సింపుల్ విషయాన్ని నేను అందుకనే ఇది సింపుల్ విషయం కాదని ఆ రిక్వెస్ట్ చేసే దగ్గర ఆ షేరింగ్ ఏరియా ఏదైతే ఉందో, ఆ షేరింగ్ ఏరియాని ఏమని మాట్లాడుతున్నారు సంభాషణ అంటే, మీకు వచ్చిన రిజల్ట్ మీకు వచ్చింది కదా చెప్పండి అని. మీరు స్టార్ అయితే 1000 6000 వస్తుంది, మీరు బిజినెస్ చేసుకోవచ్చు కదా అని. వాళ్ళు అయ్యేటట్టు ఉంటే ఓకే, కానీ ఇంత చెప్పినా కూడా అవ్వట్లేదు అని అంటే మాత్రం వెంటనే లీడ్స్ తీసుకోవడానికి రెడీ అయిపోవాలి. రిక్వెస్ట్ ద్వారా లీడ్స్ తీసుకోవాలి, అంతేగాని అతన్ని ఇచ్చేయకూడదు, మిస్ చేసుకోకూడదు. ఇది ఇంకొక షేరింగ్ జోన్ ఏదని చెప్పాను నేను? ప్రాస్పెరిటీ సార్. హ్యాపీ స్టార్ దగ్గర కూడా ఇన్విటేషన్ అనే పదం వాడచ్చు, మళ్ళీ సెలబ్రేషన్ జరుగుతుంది కాబట్టి. ఇక్కడ హ్యాపీ ఇన్విటేషన్ దేనికి? అతను ఇక ప్రోగ్రామ్ కి వచ్చిన వ్యక్తే, ఇక్కడ అలవాటు అయిపోయింది, అతను ప్రోగ్రామ్ కి వచ్చేస్తాడు. ఇది ఈ రెండు షేరింగ్ ఏరియాలు. మనం దయచేసి ఇక మీరు ఇన్విటేషన్ కోసం చూసుకోండి, ప్రెజెంటేషన్లు ఉన్నాయా అని అక్కడే ఆగకుండా టోటల్ గా ఈ యొక్క సైకాలజీ, ఈ కమ్యూనిటీ కామర్స్ సైకాలజీని మంచిగా మనం అర్థం చేసుకుందాం. ఇది కొంత ప్రాక్టీస్ చేస్తే మనకు అలవాటు అయిపోయింది. అలవాటు అయిపోయి ఎక్కడికక్కడ వెంటనే గైడెన్స్ ఇస్తాం, ఏ ఏరియాలో ఉన్నారు ఫలానా వ్యక్తి. ఎవరో ఒక పేరు చెప్పాము, కొత్తగా వచ్చిన వాళ్ళు, ఒక తులసి అని ఉన్నారు, ఎవరో విన్నాను తులసి, అవునా? శాంతి గారు అనుకుంటా. మార్నింగ్ మీకు మంజుల మేడం చెప్తుంటే నేను గమనించిన సార్, ఒక అమ్మాయి ఇట్లా వనస్థలిపురం అని చెప్పింది కదా, ఆ నేమ్ లిస్ట్ లో కూడా నేను అదే క్వశ్చన్ వేసుకున్నా. వనస్థలిపురంలో ఉన్న అమ్మాయి ఇది, లీడ్స్ తీసుకున్నాం. తన దగ్గర నుంచి స్లోగా వర్క్ చేసుకొని స్టార్ వరకు తీసుకొచ్చుకున్నా. తనని తీసుకొచ్చి మనం అక్కడ ఎం గ్రాండ్ లో కూర్చోబెట్టచ్చు. అంతే. అక్కడ నుంచి కాన్ఫిడెన్స్ బిల్డ్ అయితే ముందుకెళ్తారు. అక్కడ మన ప్రోగ్రామ్ లో అందరు అచీవ్మెంట్ స్టేజ్ మీదకి రావడం. ఓకే, ఇక అక్కడి నుంచి స్టార్ నుంచి ముందుకి వెళ్ళకున్నా కూడా ఇప్పుడు తన నేమ్ లిస్ట్ స్టార్ అయిపోగానే నెట్వర్క్ ఇంపార్టెంట్ అని చెప్పాను కదా, నెట్వర్క్ ని తీసుకోవాలి. ఇప్పుడు నేను ఒకసారి కళ్యాణ్ మేడంకి అదే చెప్పా, చారి గారు ఉంటారా, ఎంతవరకు ఉంటారో మనకి తెలీదు, కానీ చారి గారు మనకి ఏమి ఇచ్చి వెళ్ళారు అనేది ముఖ్యం. చారి గారి నుంచి నేను ఏమైనా తీసుకున్నానా లేదా అనేది ముఖ్యం. అది ఈ మన పేరు భాను గారు ఉన్నారు, భాను గారి నుంచి
మనకి ఎవరన్నా వచ్చారా అంటే లేదు సార్ 500 వల్ల పీవీ వచ్చింది అంతే. కానీ మన వల్ల ఎవరు రాలేదు. అంటే మీకు పీవీ కావాలా నెట్వర్క్ కావాలా అని అడిగితే మనం ఏదని చెప్తాం? నెట్వర్కే అని చెప్తాం. అంటే భానుగారి వల్ల నెట్వర్క్ రాలేదు కానీ పీవీ వచ్చింది. ఏమని చెప్పండి? ఖర్చు అయిపోయింది కదా పీవీ. పీవీ ఖర్చు అయింది, డబ్బులు ఖర్చు అయింది. ఈ పాయింట్ కరెక్ట్గా అర్థం కావాలి. అసలు వాళ్ళు ఇప్పుడు స్టార్ గానే ఉంటారు, కొంతమంది ముందుకెళ్ళరు, కానీ వాళ్ళు మనకి ఏమైనా ఇచ్చారా నెట్వర్క్ ని? నేను అసలు ప్రాస్పెక్ట్ నే వదలొద్దు అంటున్నాను. మరి స్టార్ ని 500 కూడా ఎలా వదిలేస్తాం? వాళ్ళ నుంచి మనం ఎవరినన్నా కలుపుకున్నామా అనేది ముఖ్యం. నేనేమంటున్నానంటే ఈ 1000 కి ఎగ్జిక్యూటివ్ కి ఈ అలవాటు కనుక లేకపోతే మనం టీంని నిలబెట్టుకోలేము. ఈ క్వాలిటీ ఉండాలి మన దగ్గర. ఇప్పుడున్న సోదరులు ఇది వినకుండా వెళ్ళిపోయారు. ఈ మాటే ముఖ్యం, ప్రాణం. సరిగ్గా మంత్రోపదేశం చేసేటప్పుడే పోయారు. కరెక్ట్, ఈ ఈ మాటనే ముఖ్యం. సర్క్యులర్స్ వచ్చినాయి సార్. ఏమని? అదే మన ప్లాట్ఫామ్స్ లో పెట్టి అమ్ముతున్నారు కదా, డిఫరెంట్ ప్లాట్ఫామ్, పర్సనల్ ప్లాట్ఫామ్స్ కానీ అదర్ వెబ్సైట్స్ కానీ, దాని మీద ఒక 10 పాయింట్లు రిలీజ్ చేసింది. థర్డ్ పార్టీ ఈ కామర్స్ ప్లాట్ఫామ్లో ఇండస్ట్రీ ఉత్పత్తులను విక్రయించడం ఖచ్చితంగా నిషేధించబడింది. ఈ ఈ ఆదేశం యొక్క ఏదైనా ఉల్లంఘన చట్టపరమైన పరిణామాలకు దారితీస్తుంది. ఇండస్ట్రీ ఉత్పత్తులను వారి సొంత వెబ్సైట్లలో లేదా సోషల్ మీడియాతో సహా ఏదైనా ఇతర వర్చువల్ ప్లాట్ఫామ్లలో విక్రయించుకునే లేదా ప్రమోట్ చేయాలనుకునే డైరెక్ట్ సెల్లర్లు ముందుగా compliance@industry.comకి మెయిల్ పంపడం ద్వారా కంపెనీకి తెలియజేయాలి. దాంతోపాటు కింది నిబంధనలకు అనుగుణంగా ఉన్నట్లు నిర్ధారిస్తారు. ఫస్ట్ పాయింట్, ఉత్పత్తి టేబుల్పై ముద్రించిన విధంగా కంపెనీ నిర్ణయించిన ధరకే ఉత్పత్తులను ఖచ్చితంగా విక్రయించాలి. ఎవరికి వాళ్ళు ఇష్టం ఉన్నట్టు అడగోలుగా అమ్మితే కూడా దాని మీద యాక్షన్ తీసుకుంటుంది అన్నట్టు. అన్ని కంపెనీ ఎవరైనా తక్కువ అమ్ముతుంటే ఫోటోను కొంచెం స్మైల్ ప్లీజ్ అని ఫోటో తీసి మరి పంపాలి. రికార్డు కంపల్సరీ చేసుకోవాలి తక్కువలో కమ్మితే. అది కూడా మనం టెస్ట్ చేయాలి. డైరెక్ట్ క్వశ్చన్ చేయకుండా, మేడం ఇట్లా నాకు ఒక 10 ఐపల్స్ కావాలి, 2500కి అమ్ముతున్నారంట కదా, నాకు తెలిసిన ఇంటి పక్కన చెప్పిండు, 2200కి వస్తే చూడు రాదండి, ఒక 300 తగ్గారదన్నా నాలుగు మీరు, అప్పుడు దొంగ బయట పడతాడు. ఇవన్నీ ఒక్క నిమిషం అని చెప్పి రికార్డ్ పెట్టి అంతే. ఇది కొన్ని జిమ్మికులు మీరు మాట్లాడినప్పుడు అమెజాన్ కి చుక్కలు చూపించింది. అమెజాన్ ఇండస్ట్రీ మీద చాలా కోపం చేసింది, ఫైర్ చేసింది తెలుసా. అయితే ఇంటర్నేషనల్ అయినా నువ్వు పెట్టుకొని మన వాళ్ళు ఛాలెంజ్ చేసారు, ఇంటర్నేషనల్ గా అయినా సరే. అది మన వాళ్ళది. అలాంటిది ఇక్కడ మాత్రం మన వాళ్ళు ఎవరైనా దొరికితే చివరి వరకు, రామకృష్ణ పరమహంసను ఎవరు నీళ్ళల్లో ముంచి చివరి వరకు ఉంచి బయటికి తీసింది చూసిరా, అట్లా చేస్తుంది ఇండస్ట్రీ ఫ్యామిలీ. రెండో పాయింట్, అన్ని కంపెనీ విధానాలు మినహాయింపు లేకుండా కట్టుబడి ఉండాలి. మూడో పాయింట్, డైరెక్ట్ సెల్లార్లు తప్పనిసరిగా వినియోగదారుల రక్షణ చట్టం 2019, వినియోగదారుల రక్షణ డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ 2021, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ ఈ కామర్స్ రూల్స్ 2020 మరియు జాతీయ మరియు రాష్ట్ర స్థాయిలలో వర్తించే అన్ని ఇతర చట్టాలు మరియు నిబంధనలకు కట్టుబడి ఉండాలి. నాలుగో పాయింట్, నిబంధనలు ఇవన్నీ. డైరెక్ట్ సెల్లార్లు ఎలాంటి అన్యాయమైన వాణిజ్య పద్ధతుల్లో పాల్గొనకుండా ఉండాలి. ఐదవది, తప్పుడు లేదా తప్పుదారి పట్టించే ప్రకటనలు మరియు క్లెయిమ్లు ఖచ్చితంగా నిషేధించబడ్డాయి. ఆరవ నిబంధన, వారి వెబ్సైట్లు లేదా వర్చువల్ ప్లాట్ఫామ్లు భాగస్వామ్యం చేయబడిన మొత్తం సమాచారం తప్పనిసరిగా ఇండస్ట్రీ యొక్క అధికారిక వెబ్సైట్లో అందించిన కంటెంట్తో సమలేఖనం చేయాలి. ప్రత్యక్ష విక్రేతలు ఏదైనా కంటెంట్ను మార్చకూడదు లేదా సవరించకూడదు. మనకు అట్లాంటి ఏమైనా కనబడ్డా కూడా స్క్రీన్ షాట్లు తీసి పంపించచ్చు మనం. డైరెక్ట్ సెల్లర్లు వారి వెబ్సైట్లు లేదా విర్చువల్ ప్లాట్ఫామ్లలో పోస్ట్ చేసిన అన్ని క్లెయిమ్లు మరియు టెస్టిమోనియల్లను పూర్తిగా బాధ్యత వహిస్తారు. కంపెనీ అధికారికంగా ప్రచురించిన సమాచారం నుండి ఏదైనా విచలనం చట్టపరమైన పరిణామాలను కలిగి ఉండొచ్చు. ఓకే,
ఇదంతా మనకి సంబంధించిన పోస్ట్. Yes, sir. ఎవరైనా ఉంటే ఈ కామర్స్ కి సంబంధించి ఆర్డర్లు పెట్టాలా అది ఇది అని కొంచెం అడుగుతుంటారు కదా. ఆ, ఆ, వాళ్ళు ఈ విధంగా అమ్ముతున్నారు కదా అని అంటే అవంతా కూడా ఈ రెండు దాటికి సమాధానం చెప్తాయి. సరేనా. కొంతమంది అడుగుతూ ఉంటారు దాంట్లో తక్కువ అమ్ముతున్నారు కానీ అది మనల్ని చాలా సీరియస్ గా ఫైట్ చేస్తుంది. సరేనా. ఓకే, థ్యాంక్ యూ సురేష్. ఈ యొక్క నేమ్ లిస్ట్ ఈ డిస్కషన్ మీకు ఉపయోగపడింది కదా. లీడ్స్ అనేది ఇది మన యొక్క ఇప్పుడు ఎవరైతే థౌజండ్స్ ఎగ్జిక్యూటివ్స్ దయచేసి మనమే నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత. మనం 500s ని 1000s కి తీసుకెళ్ళాలి, 250లని. మనం జస్ట్ అట్లా ఉండి ఇక మీ బాధ్యత మాకు సంబంధం లేదు, మీరు ఎవరైనా ప్రజెంటేషన్స్ ఉంటే చేపిస్తాం లేకపోతే లేదు అన్న టైప్లో మనం ఉన్నాం అనుకోండి. ఇక నేను అట్లనే ఉండి మీరు అట్లనే ఉండి అందరం అట్లనే ఉంటే వాళ్ళు ఏం చేయాలో తెలియదు, నేమ్ లిస్ట్ అయిపోయిందని అలా కూర్చుంటారు. మనం ఇంకోళ్ళు ఎవరో కొత్త వాళ్ళు రాకపోతారా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని మనం చూడకూడదు. అట్లా వస్తూనే ఉంటారు ఎవరో ఒకరు. కానీ ఎంతమందికి టీమ్ బోనస్ వచ్చి 500, 1000 అవుతున్నారు అనేది ముఖ్యం. అలా జరగాలేనంటే మనం ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న మిస్టేక్స్ ని ఆపాలి. దానికోసమే మెంటర్ డెస్క్ అనేది వాళ్ళు ఏం చేస్తున్నారు. ఓకే, నాకు వీళ్ళు ఫిక్స్ ఫలానా శృతి గారు ప్రీతి గారు అవ్వాల్సిందే 1000 అని ఫిక్స్ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. షేరింగ్ దగ్గర అందరు మిస్టేక్స్ చేస్తున్నారు. చకచక చెప్పి చూస్తున్నారు మన వాళ్ళు కొంటారా లేదా. అలా కాకుండా వెళ్ళే సమాచారం ఇవ్వడానికి టైం తీసుకోమనండి చాలు. వెల్నెస్ సమాచారం ఇవ్వడానికి టైం తీసుకోమనండి. ఓకేనా. జాగ్రత్త. నేమ్ లిస్ట్లు అయితే మాత్రం పక్కా ఉంచుకోండి దగ్గర. ఇప్పటి నుంచి మెంటర్ డెస్క్ లో అన్ని కూడా నేమ్ లిస్టులోనే మనకి అవసరమైతే రేపు మార్చి 23న మీరు వచ్చేటప్పుడు ఆ నేమ్ లిస్ట్ నోట్స్ కూడా తీసుకొచ్చుకోండి. అక్కడ డైరెక్ట్ మన వాళ్ళు 250లు కూడా నేమ్ లిస్ట్ రాస్తారు. వాళ్ళకి పేపర్లు ఇచ్చి రాయిస్తాం మరియు అక్కడ డిస్కషన్ చేపిస్తాం. సరేనా. సో మనకు జరిగేటువంటి ప్రోగ్రామ్కి స్టార్ట్ 250 ప్రోగ్రామ్కి మీరు స్టార్ట్ 250ని ఎంత తీసుకొచ్చుకుంటే వాళ్ళంత బాగా 1000 పూర్తి చేసుకుంటారు. మీరు కూడా మీ టీం కూడా సెటిల్ అయిపోతుంది. శ్వేత మేడం మీ రూబీ కోసం మీరు తప్పనిసరిగా 250 ఫోకస్ చేయండి ట్రైనింగ్. మన ట్రైనింగ్ వచ్చిన వాళ్ళు మ్యాక్సిమం కూడా డూప్లికేట్ అవుతున్నారు. ఓకే ఓకే డన్. థ్యాంక్ యూ. 2:30కి కోటం వాళ్ళది 2:30కి మీరు 250, 500 ప్రాక్టీస్ చేయండి. ఓకే లావణ్య మేడం మీరు 2:30కి ప్రాక్టీస్ చేయండి. మా శెట్టి మీరు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మీ ముగ్గురు చేయండి. బాయ్.